కథ చెప్పుకుందాం ఈరోజు. మనం ఈరోజు తెల్ల కాకి కథ చెప్పుకుందాం, ద వైట్ క్రో. అయితే అనగనగా ఇందులో ఒక తెల్ల కాకి హిమాలయ పర్వతాల నుంచి చాలా దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి ఒక అడవిలో నల్ల కాకులు ఉండే చెట్టు మీద వాలింది. ఆ నల్ల కాకులన్నీ కూడా ఈ తెల్ల కాకిని చూసి, చిచ్చి నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, నువ్వు మా జాతి దానివి కావు, నువ్వు మాతో ఉండొద్దు అని అన్నాయన్నమాట. అప్పుడు తెల్లకాకి చాలా బాధపడి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ నల్ల కాకులన్నీ కూడా ఒకరోజు పొద్దున్నే లేచి ఆహారం కోసం వెళ్ళేటప్పుడు ఈ చెట్టు మీద కేవలం చిన్న పక్షులు మాత్రమే గూడులో ఉన్నాయి. ఆ చిన్న పక్షులు తినడానికి ఒక పాము చెట్టు ఎక్కింది. అప్పుడు ఆ పక్షులన్నీ చాలా భయపడి కావు కావు మని గట్టిగా అరిచాయి. అప్పుడు దూరాన ఎక్కడో ఉన్న తెల్లకాకి ఆ అరుపులు విని ఏదో ప్రమాదం ఉందని గబగబా ఎగురుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు మీదకి పామును చూసింది. వెంటనే ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి తన రెక్కలు చాచి పక్షుల్ని దాంట్లో దాచి తన పొడుగైన ముక్కుతో ఆ పాముని పొడిచింది. పొడగానే అప్పుడు ఆ పాము కింద పడి భయపడి పారిపోయింది. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆ తల్లి పక్షులన్నీ వచ్చాయి. ఈ తల్లి కాకులన్నీ కూడా జరిగిందంతా పిల్ల కాకుల నుంచి తెలుసుకున్నాయి. పిల్ల కాకులు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఈ తల్లి కాకులు చాలా సిగ్గుపడ్డాయి. అయ్యో మనం ఎంత పని చేసాము, మన పిల్లలకి కాపాడింది కాబట్టి తిను కూడా మన జాతే, తెల్ల కాకిని కూడా మన జట్టులోనే కలుపుకోవాలని చెప్పి అన్నీ కూడా వాళ్ళ జట్టులోని కలుపుకున్నాయన్నమాట తెల్ల కాకిని. ఓకేనా, అర్థమైందా? అయితే తెల్ల కాకి తెల్లగా ఎందుకు ఉంది చెప్పండి ఇప్పుడు? హిమాలయ పర్వతాల నుంచి వచ్చింది కాబట్టి తెల్లగా ఉంది. అయితే ఈ పక్షి పిల్లల్ని తినడానికి ఎవరు వచ్చారు? మరి పక్షి పిల్లల్ని పాము నుంచి ఎవరు కాపాడారు? తెల్లకాకి కాపాడింది. వెరీ గుడ్.